ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్ల విద్యుత్ సబ్స్టేషన్ ఎదురు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాడుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసీపీ, నేడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం గమనార్హమని అన్నారు. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు భారం వేస్తున్నారని, మరోవైపు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, జె చిట్టప్పుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలపై ట్రూప్ ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై భారం మోపే విద్యుత్ ట్రూప్ ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై భారం మోపే విద్యుత్ ట్రూప్ ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై భారం మోపే విద్యుత్ ట్రూప్ ఛార్జీలు రద్దు చేయాలి. ప్రజలపై స్మార్ట్ మీటర్ల భారం వేయొద్దు. స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెట్టొద్దు. ప్రజలకి స్మార్ట్ మీటర్ల విద్యుత్ ట్రూప్ ఛార్జీల భారం తగ్గించాలి. విద్యుత్ ట్రూప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ట్రూప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. ప్రజలపై భారాలు వేయడం ఆపాలి. విద్యుత్ ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం ఆపాలి. విద్యుత్ ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం ఆపాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ప్రజలపై విద్యుత్ ట్రూప్ ఛార్జీల భారం ఎత్తివేయాలి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. విద్యుత్ భారాలు వేయొద్దు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు వేయొద్దు. విద్యుత్ ట్రూప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ట్రూప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెరిగే ధరలకు హద్దే లేదా? పెరిగే ధరలకు హద్దే లేదా? ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం అన్యాయం. ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం అన్యాయం. పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సి పోయి ధరలు పెంచడం అన్యాయం. పెరుగుతున్న ధరలను అదుపు చేయాల్సి పోయి విద్యుత్ భారాలు మోపడం అన్యాయం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. విద్యుత్ సంస్కరణ చట్టం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ పెట్టేటప్పుడు మన రాష్ట్రంలో ఉండే ప్రధాన అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దానికి ఆమోదం తెలియజేశాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కానీ, లేదంటే వ్యవసాయ పంపు సెట్లకు కూడా మీటర్లు బిగించడానికి, వీటన్నిటికి కూడాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా అదే విధానాలు కొనసాగిస్తూ ఆ స్మార్ట్ మీటర్లు ఆల్రెడీ జిల్లాలో అనేక మండలాలు ఇప్పటికే షాపింగ్ కాంప్లెక్స్, అలాగే మొత్తం కాలేజీలు వీటన్నిటి కూడా పెట్టి ప్రజలపై భారాలు వేపడానికి నిర్ణయం చేస్తున్నారు. 96 నెలల పాటు ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు కూడా ప్రజల మీద ప్రతి నెల ఆ విద్యుత్ ఛార్జీల్లో భాగంగా మనకు వస్తుంది. దాంతోపాటు ఏంటంటే స్మార్ట్ మీటర్కి ముందే మనం రీఛార్జ్ చేసుకోవాలి డబ్బులు. ఇప్పుడులాగా విద్యుత్ మీటర్ రీడర్ వచ్చి బిల్లు తీసి మనకి ఇవ్వడం, దానికి ఒక 10 ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రజలకి ట్రూప్ ఛార్జీల పేరుతో పెంచినటువంటి ఈ బిల్లుల భారాన్ని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో గతంలో 2000 సంవత్సరంలో కూడా విద్యుత్ ఛార్జీలు ఇదే టీడీపీ ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో వేలాది మందితో బషీర్బాగ్లో, హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాం. ఆ సందర్భంగా పోలీసు కాల్పులు జరిపితే 3 చనిపోయారు. ఇప్పటికి కూడా ఆ తాలూకా పోరాటం తాలూకా స్ఫూర్తి ప్రజల్లో నిలిచే ఉంది. అందుకు ప్రభుత్వం ఇటువంటి తప్పుడు పద్ధతులు మానుకొని ప్రజలపై భారాలు వేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలా కాకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజల మద్దతుతో మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పి సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని
హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కార్మికులందరికీ కూడాను సిఐటి తరఫున అలాగే సిపిఎం మనం రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ ఫోన్కి ఏ రకంగా అయితే రీఛార్జ్ చేస్తామో ఆ పద్ధతిలో 1500 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని యూనిట్లు అయితే వాడతామో అంతవరకు కరెంట్ వస్తుంది. తర్వాత మనకి ఎటువంటి సమాచారం లేకుండానే డైరెక్ట్గా కరెంట్ ఆగిపోతుంది. మరో దుర్మార్గం ఏంటంటే ఈరోజు మనం వాడే బిల్లుకి ప్రతి నెల కూడా అదనంగా అంటే ఉదయం వాడే కరెంటు ఛార్జీ వేరే, రాత్రి సాయంత్రం 6 నుంచి 9 వరకు వాడే కరెంటు ఛార్జీ వేరే. ఆ రకంగా అంటే ఎక్కువ విద్యుత్ వినియోగం వాడే టైంలో పీక్ అవర్స్ అంటారన్నమాట. ఆ టైంలో కరెంట్ ఛార్జీ అదనంగా పెంచాలని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఈ విద్యుత్ తాలూకా భారాలు 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద వచ్చే నెల నుండి కూడా భారాలు వేయడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది. దానివల్ల ఇప్పటికే ఆయిల్ అలాగే పప్పులు ఉప్పుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో ధరలను అదుపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా రెండు కూడా ఏంటంటే ప్రజలపై భారాలు వేయడానికే సిద్ధపడుతున్నారు తప్ప ప్రజలకు ఉపశమనం